ట్రోల్ చేస్తున్నారంటే ఓర్చుకోలేకపోతున్నారు. ఆయన మీద బురద జల్లుతున్నారు. ఆయన 1993 నుంచి ఆయన రాజకీయం రాకముందే హెల్ప్ చేశారు. ఎవరికైనా తెలిసినా అందరికీ హెల్ప్ చేశారు. ఆయన రాజకీయం రాకముందు నుంచి హెల్ప్ చేశారు. నేను చెప్తాను ఏమేమి చేశారో. మొత్తం 100 పైన అందరికీ యాక్సిడెంట్ అయిన వాళ్ళకి, ఒక క్యాన్సర్ అయిన వాళ్ళకి, ఆమె పేదవాళ్ళకి ఎక్కడెక్కడ ఏమేమి జరిగినా లిస్ట్ మొత్తం నేను ఓజీ సినిమాలో నేను తీస్తాను, చూపిస్తాను మీ మొత్తం అందరికీ. ఎవరిదైతే ట్రోల్ చేస్తున్నా నేను చూస్తున్నాను, మొత్తం చూస్తున్నాను. ఎవరైతే ఆయన లిస్ట్ తీస్తారో వాళ్ళకి తెలుస్తుంది. ట్రోల్ చేసిన వాళ్ళకి, ఆ పార్టీ వాళ్ళకి నేను చెప్తున్నాను, ఇదే చెప్తున్నాను. నేను మొత్తం అందరికి చెప్తున్నాను. నేను ఆ 25th నేను లిస్ట్ మొత్తం చూపిస్తాను అందరికి. సో మరి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి నిన్న పిక్ వచ్చింది కదా, సో డాన్సే రాదు పవర్ స్టార్ గారికి ఈ పిక్ రిలీజ్ చేశారు అని అంటున్నారు. మీరు అవన్నీ నాకు ఇరికిస్తారని నాకు అనిపిస్తుంది. రిలీజ్ చేశారు, ఎలా అనిపించింది? ముందుగా పవన్ కళ్యాణ్ గారికి మన అందరు తరపున, ఫ్యాన్స్ అందరి తరపున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న. సో ఎరగ తీసాడు, మౌలిక దుమ్ము లేపాడు. ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పెద్ద రాడ్ అయితే పెట్టాడు అనుకుంటున్నా. దీంతో ఆ కత్తి పెట్టి ఒక్కొక్క పొడి చేస్తారు. ఇక చూసుకోండి, ట్రోల్ చేయడానికి కూడా ఇంత కూడా మీకు కట్ చేయడానికి కూడా ఎక్కడ వీలు లేకుండా చేయడం అయితే జరిగింది. ఆ కటౌట్ ఇది కటౌట్ అన్నయ్య దగ్గర నుంచి కోరుకునే కటౌట్ ఇది. సో రియల్ పవన్ కళ్యాణ్ ఇది. మీరు ఎవరైనా సరే దీని మీద కూడా ట్రోల్ చేయాలనుకున్నారంటే మీ అకౌంట్లో ఉండవు, చూసుకోండి. మరి కరెక్ట్గా చెప్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ అన్న మరొకసారి సింహంలా కనపడ్డాడు, మామూలుగా లేదు అసలు. రికార్డులు మొత్తం మిక్సీలు వేసి పక్కనే వేస్తాడు. ఇక మామూలుగా ఉండదు. ఇక బజ్ అయితే ఆ మ్యూజిక్, ఒక్కొక్క మ్యూజిక్ని ఇది అమ్మ లెగుస్తున్నాయి. ఇక్కడ మామూలుగా లేదు అసలు. ఆ యాక్టింగ్ ఏంది, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసాడు అనుకో. అసలు ఆ మ్యూజిక్ కొడుతుంటే కుర్చీలు కూడా అదురుతాయి అనిపిస్తుంది నాకైతే. ఎర్రతో వాళ్ళు రెడీ చేసుకోండి, మళ్ళీ మన పండగ మళ్ళీ వచ్చేసిందేక. రచ్చ మామూలుగా ఉండకూడదేక. ట్రోల్ చేసే వాళ్ళందరికీ మరొక రాడ్ అయితే గట్టిగా దీని ద్వారా అయితే చూపించాడు అన్నకి. సరిపోతుందా బర్త్డే విషెస్? దీని అమ్మ ఇచ్చి పడేసాడు అంతే. ఇక మామూలుగా కాదు, కేక్ కటింగ్లు, కటౌట్లు రెడీ చేసుకోండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. దీని అమ్మ ఇచ్చి పడేసాడు అంతే. బర్త్డే రోజున దీని ఇలాంటిది మైండ్ పనిచేయదే అసలు చూస్తుంటే. అది దానికంటే నాకు అసలు ఆ పోస్టర్ వద్దు బ్రో. అమ్మో ఇది ఏంది బ్రో అసలు, వామ్ము ఆ మ్యూజిక్ ఏంది, ఆ కొట్టుడు ఏంది, ఆ నరుకుడు ఏంది నాయను. అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్ అంతే. ఇక దీనమ్మ ఇంకా మొత్తం లేడీస్ అయితే పండగ చేసుకుంటారు పోండి మీరైతే, నాకు తెలుసు. ఇక అన్నయ్యని ఎలా దాన్ని పక్కన కొట్టే బ్రో. ఇంకా మీరు అందరు మారరు. ఇక ఏ సినిమా రిలీజ్ అవనే పుష్ప 2 అంటున్నారు. పుష్ప 2 ఇక అక్కడ వచ్చేది పులే, సింహం పవన్ కళ్యాణ్. దీనమ్మ ఇచ్చి పడేస్తాడు, దళ ఉంటుంది. ఇక చకోతన్న అస్సలు గ్లిమ్స్ అంటే ఇది అనుకోవచ్చు. ఆ చిన్న గ్లిమ్స్లో ఎన్ని అర్థాలు అనేది చాలా గ్రేట్. ఫస్ట్ ఓజీ అని స్టార్ట్ అయ్యి నిన్ను కలవాలని, నిన్ను చంపాలని ఉంది అన్న డైలాగ్తో స్టార్ట్ అయ్యేది. మళ్ళీ ఇమ్రాన్ మాత్రం లుక్ అదిరిపోయింది, అదొకటి. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అని వచ్చింది. పవన్ కళ్యాణ్ చాలు ఈ ఫ్యాన్స్కి ఇదొక్క మూవీ చాలు. చచ్చేంత వరకు ఉండిపోతాం పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ పిదా అనమాట. అసలు తమన్నా అయితే ఏమన్నా మ్యూజిక్ అన్నా తమనన్నా నీకు హ్యాట్సప్, ఎర్రొక్కొట్టేసావు మ్యూజిక్ టనా 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 వెళ్ళిపోతుంది అనమాట. నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది. మన ఈ మంత్ ఎండింగ్కి సినిమా అయితే వచ్చేసింది ఓజీ. పవన్ కళ్యాణ్ చూస్తుంటే చాలు నాకైతే నా మూవీ అన్ని రికార్డ్స్ మాత్రం తుడుచు పెట్టుకొని పోతుంది. ఏ రికార్డ్స్ అయితే ఉండవు. నాకైతే మ్యాక్సిమం 2500 కోట్లు అయితే పక్కా వచ్చేస్తుంది. ఇది పక్కా. ఇవాళ బర్త్డే కదా, మరి ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు ఈ వీడియో తోటి? చాలా అదొక్క వీడియో చాలు. సినిమా 100 days, చాలా రోజుల తర్వాత సినిమా 100 days ఆడట్లేదు అంటున్నారు. నాకైతే 150 days అయితే ఆడొచ్చు అన్న. అదొకటి. పవన్ కళ్యాణ్ చాలామంది అంటున్నారు సన్ను ఉంటారని, ఇంకా ఉంటే ఇంకా అరాచకం అయితే ఉంటుంది. ఓవరాల్గా అయితే గ్లిమ్స్ అయితే ఎగ్జైటింగ్ అన్న. అసలు ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. విజువల్స్, ఆ కెమెరా వర్క్. ముఖ్యంగా మర్చిపోయాను, మన సుజిత్ గారు అయితే ఎర్ర కొట్టేశాడు. ఎక్కడ ఏమన్నా తీసామన్నా, నువ్వు పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ అంటే ఇంత ఫ్యాన్ అనుకోలేదు. ఏమన్నా అరాచకం.
కొడతా కోస్తూనే ఉన్నాడు. నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది. నిన్న హరీష్ శంకర్ గారు అంటే కొంచెం ఫోటోతో డిసప్పాయింట్ చేసినట్టున్నారు కదా, అంటే అవును. చాలా ఎక్స్పెక్ట్ చేసాం ఆకలి మీల్స్ అది ఇది అని అన్నారు కదా. అంటే కొంచెం అది జరిగింది కదా, ఆ విషయంతో ఏదో వదలకూడదు అనుకున్నట్టున్నారు. నాకైతే పోస్టర్ అయితే వదిలేడుగా, చాలా పోస్టర్ ఉన్నాయి చాలు చాలా అనిపించింది. ఆ స్టెప్ అయితే చాలా లుక్ అనిపించింది. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ ఓజీ జీవితాంతం చూస్తూనే ఉంటారు ఆడియన్స్ అయినా మేమైనా. ఇక చాలా ఎర్ర కొట్టేసావు ఉస్తాద్ భగత్ సింగ్కి, అలాగే ఓజీకి పిచ్చ ఫ్యాన్స్, ఇంకా రెచ్చిపోవాల్సిందే ఫ్యాన్స్ అయితే. ఓజీ ద గాడ్. హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ గారు. మామూలుగా లేదన్నా. ఫస్ట్ ఒకటి చెప్పాలి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే అన్న. నువ్వు ఇలాగే అందరికీ సాయం చేస్తుండు. ఎంతోమంది ఎన్నో అనుకుంటారు, అవన్నీ పట్టించుకోవద్దు. సింహము నక్కలు ఎదురు వచ్చినాయని కుక్కలు ఎదురు వచ్చినాయని పక్కకు పోతుందా, దాని దారి దాందే. సింహం లాంటి అన్న. డిప్యూటీ సీఎం గా ఇది ఫస్ట్ బర్త్డే అనుకుంటా కదా. అవును, ఫస్ట్ బర్త్డేనే. ఓకే. కానీ అన్న మామూలుగా లేదన్న, బీభత్సం. అర్థమైందా? ఒకే ఒక షాట్లో కనపడ్డాడు లాస్ట్లో, అది కానీ బీభత్సం. ఎవరైనా ఏం చేస్తారు చెప్పు, మనకు అభిమానం ఉంది, ఒక్క ఫోటో చాలు అన్నకు, ఒక్క ఫోటో. ఎలా ఉన్నాయి, కత్తి పట్టుకున్నప్పుడు ఏదో ఒక లుక్ ఇచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఎలా అనిపించింది? అదే అన్న, కంట్రీ సైకి ఇట్లా చాలు, ఒక సైకి ఇట్లా చేస్తే చాలు, అన్నీ వెళ్ళిపోవాల్సిందే, ఏం ఉండవు ఇక. అర్థమైందా? ఇమ్రాన్ హష్మీని అంటే ఎక్కడో మొత్తానికి వేసేస్తారా పవన్ కళ్యాణ్ సినిమాలు? అట్లానే కాదన్న, వాళ్ళకు ఉండే క్రేజ్. ఇప్పుడు ఏదైనా కానీ ప్రమోషన్ కోసం డబ్బుల కోసమే చేస్తారు మామూలుగా, వాళ్ళకి కలెక్షన్ రావాలనే చేస్తారు. పెట్టుకోండి. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారికి అంటే మ్యాచ్ అవుతాడు. అవునా? ఇప్పుడు మొన్న నలుగురు కలిసి నాగార్జున గారు, రజనీకాంత్ గారు కూలీ చేయలే, మరి మనం చూసాం కదా, అందరినీ ఆదరిస్తాం మనం. ఎలా ఆయన ఎలా అనిపించింది అంటే లుక్స్ కానీ అవన్నీ కానీ? చెప్తున్నా కదా బ్రో, బీభత్సం. మన ఆయన ఫోటో చూస్తే చాలు మనకు ప్రాణాలు ఇచ్చే ఫ్యాన్స్ ఉన్నారు ఆయన గురించి. నిజమా కాదా? ఇది సరిపోద్దా మరి వాళ్ళ ఫ్యాన్స్ కి? కడుపు నిండిపోయింది బ్రో. మనకి అది గ్లిమ్సే చాలు. నిన్న ఒక ఫోటో వదిలేరు, అదేలా అనిపిస్తుంది ఉస్తాద్, అది మామూలుగా లేదు, సూపర్. అంటే ఏదో డాన్స్ ఏదో రిలీజ్ చేస్తారని అనుకున్నారు కదా, ఎక్స్పెక్ట్ చేశారు కదా అన్న. మనకి పవన్ కళ్యాణ్ ఫోటో చూస్తేనే చాలు మనకి హ్యాపీ. అలాంటప్పుడు బర్త్డే రోజు ఇట్లా గ్లిమ్స్ వదిలితే ఇంకెట్లుంటుంది చెప్పు. మరి ఇప్పుడు ఎలా ఉంటుంది 25వ తారీఖు థియేటర్స్ దగ్గర? బీభత్సం. చూస్తుండు, కటౌట్లు టపాసులు అన్ని పేలిపోతాయి. ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ అన్న, ఫస్ట్ ఓజీ వచ్చేది. చాలా అంటే చాలా కొత్తగా లుక్స్ కానీ, ఆ కత్తి లాస్ట్లో సీన్లో వైట్ చాలా హైలైట్ అనిపించింది. వెయిటింగ్ 25th కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా వింటేజ్ గా కనిపించారు ఇందులో, మళ్ళీ అప్పటి పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాం అంటున్నారు. సో మరి ఆ లుక్స్ స్టైల్ ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే తమ్ముడు, సమ్ జానీ, బద్రి, ఆ టైప్లో మరి కనపడడం చాలా హ్యాపీగా ఉంది ఫ్యాన్స్కి. మరి ఇమ్రాన్ హష్మీ గారు డామినేట్ చేస్తారంటున్నారు లుక్స్లో మామూలుగా లేడండి. షర్ట్ మొత్తం ఇప్పేసి, ఆయన ప్రతి సినిమాలో ప్రతి సీన్లో షర్ట్ మొత్తం ఇప్పేసి ఉంటాడు. ఆయన దీంట్లో కూడా అట్లే ఉన్నాడు. బట్ ఆ పవన్ కళ్యాణ్ గారిని డామినేట్ చేసేంత అయితే ఉండదు, బట్ బాగుంటుంది.